హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత వల్ల నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపుగా దూసుకొస్తుందని, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే నేడు రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ఆంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని, ఆ తరువాత కోస్తా తీరం వెంబడి కదులుతుందని పేర్కొంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అల్పపీడన ప్రభావంతో నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాల్లో ఈ భారీ వర్షాలు కురిసే కారణంగా నిన్న కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కాగా వాతావరణ మార్పుల కారణంగా ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో తీరం దాటాల్సిన అల్పపీడనాలు అక్కడ తీరం దాటాల్సినవి మన రాష్ట్రంలో దాటుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ నెలాఖరున అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా 15 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యాపేట జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే 15 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 17 జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఏపీలోని 3 రోజులు విస్తారంగా వర్షాలు కురవనుండగా తీరం వెంబడి తెలంగాణకు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏది ఏమైనప్పటికీ రైతులు, పొలాల్లో పనిచేసేటువంటి కూలీలు, పశువులు, పంట తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.